పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సెకండ్ మెరిట్ లిస్ట్ విడుదల. తెలుగు రాష్ట్రాల్లో కటాఫ్ ఎంత? ఎంతమంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని జీడీఎస్ పోస్టుల ఫలితాలు తొలి విడత ఆల్రెడీ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పోస్టల్ శాఖ రెండో దశ మెరిట్ లిస్ట్ను కూడా విడుదల చేసింది. అయితే వివిధ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో మొత్తం 44,228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో 2,336 వరకు ఉన్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్ 1,355 పోస్టులు ఉండగా తెలంగాణలో 981 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన రెండో మెరిట్ లిస్టులో ఏపీ నుంచి 664 మంది, తెలంగాణ నుంచి 468 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వీరందరినీ కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేశారు. ఎంపికైన వారందరూ అక్టోబర్ 3వ తేదీలోగా ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. ధృవపత్రాల పరిశీలన అనంతరం తుది ఫలితాలను వెల్లడిస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా ఆయా పోస్టల్ భాగాల్లో సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే మొదటి సెలక్షన్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు వివిధ కారణాల వల్ల విధుల్లో చేరకపోతే రెండో లిస్టును విడుదల చేస్తారు. రెండో లిస్టులో ఖాళీలు ఏర్పడితే మూడో లిస్టు, దీనిలోనూ చేరకపోతే నాలుగో లిస్టు విడుదల చేస్తారు. గతేడాది 6 సెలక్షన్ లిస్టులు వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది మొదటి లిస్టు సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కాగా వెరిఫికేషన్ గడువు సెప్టెంబర్ 3వ రోజు వరకు ఇచ్చారు. అనంతరం రెండో లిస్ట్ సెప్టెంబర్ నెలాఖరుకు విడుదలైంది. దీని ప్రకారం చూస్తే ఈ ఏడాది రెండో లిస్ట్ సెప్టెంబర్ నెలాఖరులోపు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ధృవపత్రాల వెరిఫికేషన్కు హాజరయ్యేవారు మర్చిపోకుండా తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఇవే: దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్, 10th క్లాస్ మార్కుల మెమో, 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, దివ్యాంగులైతే దివ్యాంగ ధృవీకరణ పత్రం, మెడికల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా వెరిఫికేషన్కు తీసుకొని వెళ్ళాలి.